నమస్తే, వెల్కమ్ టు వేగా 9 న్యూస్. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే గిరిజన విద్యార్థులు మృతి చెందారని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా వైద్యం నిర్వీర్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం అందుబాటులో ఉంటే విద్యార్థులు ఇంత దూరం రావాల్సిన అవసరం ఎందుకని ప్రశ్నించారు. మందులు కూడా దొరకడం లేదని, డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని మండిపడ్డారు. మరి కేజీహెచ్ హాస్పిటల్లో ఏదైతే కుర్బాన్ ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఏకలవ్య స్కూల్స్లో కానీ పిల్లలకి ఏదైతే అస్వస్థతలకు గురయ్యారో వాళ్ళందరినీ కూడా మా మాజీ డిప్యూటీ సీఎంలు అలాగే మా పార్లమెంట్ సభ్యురాలతో కలిపి మా ప్రజాప్రతినిధులతో కలిపి వారందరినీ కూడా పరామర్శ చేయడం జరిగింది. వారిని వారి తాలూకు కుటుంబ సభ్యులు కూడా పరామర్శ చేయడం జరిగింది. ఈ వేదిక ద్వారా అధికార సోదరులు ఒకే విషయం చెప్తా ఉన్నాను. అన్ని విషయాలు వారు చాలా కూలంకుషంగా చెప్పారు. దీనికి గల కారణాలు ఏంటి అని ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి నాడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఏదైతే గిరిజన ప్రాంతాలు బాగుండాలి, ప్రతి వారికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఒక ప్రభుత్వ రాజ్యాంగ హక్కు అది. ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాలి, వారికి మంచి విద్య ఉచితం అందాలనే ఆలోచనతోనే ఇవాళ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి భారతీయపూర్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే ఈ సంవత్సరాల కాలంలో మీరు చెప్పిన చిన్న చిన్న జబ్బులైతే ఇంతవరకు ఎందుకు వచ్చాం? సుమారు 150 కిలోమీటర్ల దూరం భారతీయపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వదులుకొని మీరు చెప్పిన చిన్న పచ్చకామర్ల వ్యాధి అని చెప్తే ఎందుకు ఇంతమంది 37 మంది పిల్లలు తీసుకొచ్చాం? ఒక జిల్లా కేంద్రం ఏంటది, మధ్యలో విజయనగరం హాస్పిటల్ ఉంది అంటే మీ దీన్ని బట్టి మీ పట్ల మీ ప్రభుత్వంలో జరుగుతున్న హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉంది? కనీసం మందులు లేవు, డాక్టర్లు లేరు, పూర్తిగా వైద్యం విద్య పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎక్కడా కూడా ఇవాళ పిహెచ్సిల్లో డాక్టర్లు లేరు, పిహెచ్సిల్లో మెడిసిన్స్ లేవు. అంటే ఇవాళ కురుపాం ఎక్కడుంది, ఎక్కడ కేజీహెచ్ ఉంది, మధ్యలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ పార్తీపురం ఉంది, ఇంకో విజయనగరం డిస్ట్రిక్ట్ హాస్పిటల్. అందుకే చెప్తున్నాం. అందుకే సుమారుగా ఈ ప్రభుత్వ గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చి, మీరు ఎంతసేపు మెడికల్ కళాశాల అంటే అదేదో మెడికల్ కళాశాల విద్య అనుకోకండి, విద్య కాదు, సూపర్ స్పెషాలిటీ వైద్యం దొరుకుతుంది అక్కడ ప్రతి ఒక్కరికి కూడా. ముఖ్యంగా గిరిజన లాంటి ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు రావు అని బాగా చూసి ఇవాళ ఆ పిల్లలను చూస్తా ఉంటే మాకు దుఃఖం ఆగడం లేదు. మేము ప్రజాప్రతినిధిగా పనిచేస్తాం. మేము ఆనాడు ఏదైనా చిన్న జరిగితే మేము బాధ్యతగా తీసుకునేవాళ్ళు, పరిగెట్టి వచ్చేవాళ్ళు. ఇది మా ఇంట్లో ఇబ్బంది వచ్చిందనే బాధన ఉండేది. ఇవాళ తల్లిదండ్రుల పిల్లలు కుటుంబ సభ్యులు చూస్తూ ఉంటే కనీసం వారి తాలూకు దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరో అధికారులు లేరు ఇక్కడ. సమస్య జిల్లా సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ, లేదు DTWS నుంచి కానీ, లేదా IDT పార్తీపురం నుంచి కానీ, లేదా కలెక్టరేట్ సిబ్బంది కానీ, జిల్లాకు సంబంధించి ఒక్కర్లేరు ఇక్కడ. కనీసం వాళ్ళ తాలూకు కుటుంబ సభ్యుల బాధ్యతలు చూడే యోగక్షేమాలు చూసే పరిస్థితులు లేవు. ఇది ఇవాళ జరుగుతున్న పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే మేల్కోనండి. మీరు చెప్తున్న గొప్ప మాటలు ఏవైతున్నాయో క్షేత్రస్థాయిలో లేవని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇవాళ గిరిజనులు, ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరూ కూడా అయ్యో రామా అనే పరిస్థితి వచ్చింది. గిరిజన వెనుకబడి తరగతి వర్గాల వారందరూ కూడా ఇవాళ ఇబ్బందులు పాలే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి దయదలచండి. ఇవాళ మేము అదే కుర్రో అంటున్నాం. అయ్యా మీరు వచ్చి ప్రైవేట్ పరాలు చేయకండి, ప్రభుత్వమే నిర్వహించండి, ప్రభుత్వం ముందుకు వస్తే ఇలాంటి బాధలన్నీ తప్పుతాయని చెప్పి వచ్చాం. ఏమైనప్పటికీ కూడా ఇవాళ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ అధికారులు తక్షణం ఇక్కడ నుంచి ఈ నిమిషం నుంచే పార్తీపురం కలెక్టరేట్ నుంచి సంపద సిబ్బంది రండి, వచ్చి వారి యోగక్షేమాలు చూడండి, వారి పిల్లలకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా, వారి కుటుంబ సభ్యులకు ఇబ్బందులు లేకుండా చూడండి. తక్షణమే ఏదైతే మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామో మా కుటుంబాలకు ఆర్థిక